కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రపంచాన్ని పాలించిన ఒక గొప్ప సామ్రాజ్యం అది కూలిపోయింది. ఇక చరిత్రలో కలిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే అది పూర్తిగా అంతమవలేదు. ఇప్పుడు అదే సామ్రాజ్యం మరో రూపంలో మళ్ళీ ఎదుగుతోందా? భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని ఒక కీలక ఘట్టం. ఇది కేవలం ఒక అధికారిక సమ్మిటేనా, లేదా ప్రపంచాన్ని ఒకే వ్యవస్థ వైపు తీసుకెళ్లే మొదటి అడుగా? తిరిగి రూపుదిద్దుకుంటున్న రోమా సామ్రాజ్యమా, లేదా మానవ చరిత్రను మలుపు తిప్పబోయే మృగం వ్యవస్థకు ఇది ఆరంభమా? మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. కొన్ని వేల ఏళ్ల క్రితం అంతమైపోయిన ఒక సామ్రాజ్యం మళ్లీ మన కళ్ళ ముందే పురుడు పోసుకుంటుందా? అసలు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మృగంకు ఈ యూరప్ దేశాల కూటమికి ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాం. దాని గురించి తెలుసుకునే ముందు రీసెంట్గా వచ్చిన ఈ న్యూస్ చూడండి. ఇప్పుడు మనం ఉన్న ఈ 2026వ సంవత్సరంలో చరిత్ర సృష్టించే ఒక సమిట్ భారతదేశంలో జరగబోతుంది. జనవరి నెల అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? గణతంత్ర దినోత్సవం కదా. ఈ 2026 గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకం కాబోతోంది. ఎందుకో తెలుసా? మన దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూరోపియన్ యూనియన్కి చెందిన ఇద్దరు అత్యున్నత నాయకులు మన రిపబ్లిక్ డే పెరేడ్కు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఢిల్లీకి వస్తున్నారు. ఒకేసారి యూరోప్ మొత్తాన్ని శాసించే ఇద్దరు వ్యక్తులు మన దేశానికి రావడం అంటే ప్రపంచ రాజకీయాల్లో భారతదేశ స్థానం ఎక్కడికి చేరిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పర్యటన వెనుకున్న అసలు నిజం ఏంటి? 16వ భారత్ EU సమిట్లో ఏం జరగబోతోంది? ఇదేం సూచిస్తుంది అనే విషయాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. మనం ఈ విషయాన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాలంటే, రీసెంట్గా యూరోపియన్ కౌన్సిల్ తన అధికారిక వెబ్సైట్లో ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. అందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే, జనవరి 26న జరిగే 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో అతిథులుగా పాల్గొన్న తర్వాత జనవరి 27న 16వ EU ఇండియా సమిట్ జరగనుంది. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. యూరోపియన్ యూనియన్కి చరిత్రలో ఇలాంటి గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. సాధారణంగా మనం ఒక్కొక్క దేశ అధ్యక్షుడిని పిలుస్తాం, కానీ ఇప్పుడు ఏకంగా యూరోప్ కూటమికి చెందిన మెయిన్ లీడర్స్ ఇద్దరు వస్తున్నారు. దీనికి కారణం అక్టోబర్ 2025లో జరిగిన ఒక కీలక నిర్ణయం. అప్పట్లో EU కౌన్సిల్ స్ట్రాటజిక్ EU ఇండియా ఎజెండా అని ఆమోదించింది. అంటే భారత్తో కేవలం వ్యాపారం మాత్రమే కాదు, డిఫెన్స్, సెక్యూరిటీ అండ్ టెక్నాలజీలో ఒక గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని వారు నిర్ణయించుకున్నారు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచగతిని మార్చేసే ఒక పెద్ద అడుగు. అసలు వీరు మన దేశానికి ఎందుకు వస్తున్నారంటే, మొదటి కారణం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. చాలా ఏళ్లుగా భారత్కు యూరప్కు మధ్య ఈ వ్యాపార ఒప్పందం గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ 2026 సమిట్లో దీనిపై ఒక ఫైనల్ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. యూరప్ మార్కెట్ కనుక మనకు ఓపెన్ అయితే మన రైతుల ఉత్పత్తులు, మన టెక్నాలజీ కంపెనీల సేవలు నేరుగా 27 దేశాలకు చేరుతాయి. ఉర్సులా వాన్ డెర్ లేయన్ గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, ఇండియా ఈజ్ ఏ టెక్ పవర్ హౌస్ అని. అందుకే వారు మనతో కలిసి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడడం తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ మరియు సోలార్ ఎనర్జీలో భారత్ చేస్తున్న కృషికి యూరోప్ సపోర్ట్ ఇవ్వబోతుంది. దీనివల్ల మన దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఇక రెండో ముఖ్యమైన పాయింట్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్. ఆంటోనియో కోస్టా గారు ఏమన్నారంటే, రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ని కాపాడడం మనిద్దరి బాధ్యత. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఇప్పుడున్న అల్లకల్లోల పరిస్థితుల మధ్య సముద్ర మార్గాల్లో ఫ్రీ ట్రావెల్ కాపాడాలంటే భారత్ తోడు కావాలని యూరోప్ భావిస్తోంది. ఒకప్పుడు మనం ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు యూరోప్ దేశాలు మనతో కలిసి ఆయుధాలు తయారు చేయడానికి సిద్ధమవుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీలో భారత్ EU భాగస్వామ్యం చైనా లేదా రష్యా వంటి దేశాలకు ఒక గట్టి సంకేతం పంపబోతుంది. అంటే ప్రపంచ శాంతిని స్థాపించే ఒక కొత్త కూటమి ఇప్పుడు మన కళ్ళ ముందే తయారవుతుంది. అయితే ఈ విషయాలు మన ఛానల్లో చెప్పడం వెనక ఉద్దేశం కేవలం వార్తల కోసం కాదు, వాటి వెనక ఉన్న బైబిల్ సత్యాలను గమనించడం. బైబిల్ వచనాల ప్రకారం చూస్తే అంత్య దినాల్లో తిరిగి లేచిన రోమా సామ్రాజ్యం ఒక కీలక పాత్ర పోషిస్తుందని మనకు తెలుసు. అనేక సార్లు మన వీడియోల్లో చూశాం. ఈ యూరోపియన్ యూనియన్ ఆ రోమా సామ్రాజ్యానికి ఒక ఆధునిక రూపంలా చాలా మంది బైబిల్ పండితులు భావిస్తారు. ఒక పక్క ఇజ్రాయెల్ దేశం చుట్టూ గొడవలు నడుస్తుంటే, మరోపక్క అదే రోమా సామ్రాజ్యపు ఆధునిక వారసులైన EU నాయకులు భారత్ వంటి పెద్ద దేశంతో ఇంత సన్నిహితంగా మెలగడం దేనికి సూచన అంటారు? దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు రాజ్యాలు ఒకదానితో ఒకటి కలిసిపోవాలని చూస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు యూరప్ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా?
ఈరోజు మనం చూస్తున్న అందమైన లండన్, ప్యారిస్, బెర్లిన్ వంటి నగరాలన్నీ ఆనాడు బాంబుల దెబ్బకు మట్టి కుప్పల్లా మారాయి. కోట్లాది మంది చనిపోయారు. అప్పుడు ఎవరైనా వచ్చి యూరప్ మళ్ళీ ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్గా మారుతుంది అని చెప్తే ఎవరైనా నమ్ముతారంటారా? అసలు నమ్మేవాళ్లే కాదు. అలాంటి పరిస్థితి అప్పుడు. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. అమెరికా మార్షల్ ప్లాన్ ద్వారా పంపిన డాలర్లతో యూరప్ తన పరిశ్రమలను మళ్లీ నిర్మించుకుంది. ముఖ్యంగా 1950వ దశకంలో జర్మనీ ఫ్యాక్టరీలు ఏకంగా అమెరికా కంటే నాణ్యమైన వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టాయి. దీనినే చరిత్రకారులు ఎకనామిక్ మిరాకిల్ అని పిలుస్తారు. ఈ ఆర్థిక బలమే భవిష్యత్తులో రాబోయే ఒక మహా సామ్రాజ్యానికి పునాది అని అప్పుడు ఎవరూ గుర్తించలేదు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1957లో 6 దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ మరియు బెల్జియం. దీనికోసం వారు ఎక్కడ సంతకం చేశారో తెలుసా? సాక్షాత్తు రోమ్ నగరంలో. దీనినే ట్రీటీ ఆఫ్ రోమ్ అంటారు. రోమా సామ్రాజ్యపు పాత రాజధానిలోనే మళ్లీ ఈ కూటమి మొదలవడం దేనికి సూచన అంటారు? దీని వెనుక దేవుని ప్రవచనం గమనిస్తున్నారా? అప్పటి నాటో మాజీ సెక్రటరీ జనరల్ పాల్ హెన్రీ స్పార్క్ ఆ రోజు ఏమన్నారో తెలుసా? ఆ రోజు మేము రోమన్లుగా అనుభూతి చెందాము. మేము మళ్లీ రోమా సామ్రాజ్యాన్ని పునర్నిర్మిస్తున్నామని మాకు తెలుసు అని ఆయన అన్నాడు. ఇదేదో సరదా కన్నా మాట కాదు. అది చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుందనడానికి ఒక సంకేతం. ఈ కూటమి మెల్లగా యూరోపియన్ కామన్ మార్కెట్గా, ఆ తర్వాత ఈ రోజు మనం చూస్తున్న యూరోపియన్ యూనియన్గా మారింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ అపోస్తులుడైన యోహాను గారు ఒక దర్శనం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఒక దేవదూత వచ్చి యోహానుకు ఆ మృగం గురించి వివరిస్తాడు. 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అది అగాధము నుండి పైకి రాబోచున్నది. దీని అర్థం ఏంటో తెలుసా? ఒక సామ్రాజ్యం ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది. తర్వాత అది పడిపోయింది. కానీ అది మళ్లీ తిరిగి లేవబోతుంది. రోమా సామ్రాజ్యం ఎప్పుడూ పూర్తిగా చనిపోలేదు. అది యూరప్ రాజకీయాల్లో పనిచేస్తూనే ఉంది. 10వ వచనంలో 7 రాజుల గురించి ఉంటుంది. చరిత్రను గమనిస్తే రోమా సామ్రాజ్యం ఇప్పటి వరకు 6 సార్లు పునరుద్ధరించబడింది. మరి 7వ పునరుద్ధరణ అదే ఇప్పుడు మన కళ్ళ ముందు తయారవుతున్న యూరోపియన్ యూనియన్ అని నమ్ముతున్నారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనంలో ఒక భయంకరమైన విషయం ఉంది. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యము పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుతురు. అంటే భవిష్యత్తులో ఈ యూరప్ దేశాల నుండి 10 మంది నాయకులు ఏకమై తమ అధికారాన్ని మృగంకి అప్పగిస్తారు. అప్పుడు అది ప్రపంచాన్ని వణికించే మహాశక్తిగా మారుతుంది. ఇప్పటికే EU తన సొంత సైన్యాన్ని నిర్మించుకోవాలని చూస్తోంది. అమెరికా తన పవర్ను కోల్పోతున్న ఈ సమయంలో యూరప్ ఒక కొత్త గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగడం అనేది రాబోయే ప్రమాదానికి సూచన. ఆ ప్రమాదం ఏదో కాదు, క్రీస్తు విరోధి ఎంట్రీ. ఇప్పటికే యూరప్ దేశాల్లో ఉన్న టెక్నాలజీ ఏంటో తెలుసా? చేతుల్లో చిప్పు పెట్టి డబ్బుతో పని లేకుండా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. దాని గురించి వివరంగా మనం గత వీడియోల్లో కూడా చూశాం. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ వస్తువులపై భారీ పన్నులు వేస్తామని హెచ్చరించాడు. ఇది యూరప్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే గొంతు మీద కత్తి లాంటిదని ఆ దేశాలు భావించాయి. ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్న అమెరికాకు యూరప్ సైనిక పరంగా షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు అమెరికా రక్షణలో ఉన్న గ్రీన్లాండ్కు యూరప్ దేశాలు తమ సొంత సైన్యాన్ని పంపాయి. ఇన్నాళ్ళు రష్యాకు వ్యతిరేకంగా అమెరికా యూరప్ కలిసి పోరాడేవి. కానీ ఇప్పుడు అమెరికా యూరప్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యూరప్ ఇప్పుడు స్వతంత్ర శక్తిగా ఎదగాలని చూస్తుంది. ఇదే బైబిల్ ప్రవచనాల్లో చెప్పబడిన తిరిగి లేస్తున్న రోమా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావమా అనిపిస్తుంది. దానియేలు 2వ అధ్యాయంలో చెప్పబడిన ఇనుము మరియు మట్టి కలిసిన పాదాలలాగే ఒకప్పుడు కలిసి ఉన్న దేశాలు ఇప్పుడు విడిపోతున్నాయి. ఈ విషయాలను మీరు గమనిస్తున్నారా? దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఏలిన అమెరికా డాలర్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, భారీ పన్నుల వల్ల చాలా దేశాలు డాలర్తో మాకు ఇబ్బందిగా ఉందని భావిస్తున్నాయి. అందుకే రష్యా, చైనా, భారత్ వంటి దేశాలే కాకుండా ఇప్పుడు యూరప్ దేశాలు కూడా అమెరికాతో సంబంధాలు తెంచుకోవాలని చూస్తున్నాయి. ఒకవేళ డాలర్ తన పవర్ను కోల్పోతే ప్రపంచం ఏ వైపు వెళ్తుంది? ఇక్కడే యూరప్ రంగంలోకి దిగింది. డాలర్ వద్దు, మాతోనే వ్యాపారం చేయండి, మా బ్యాంకింగ్ సిస్టమ్ వాడుకోండి అని యూరప్ ప్రపంచ దేశాలకు ఆఫర్ ఇస్తోంది. ఇది వినడానికి ఒక బిజినెస్ డీల్లా ఉన్నా దీని వెనుక భయంకరమైన విషయం ఉంది. ప్రపంచ దేశాలన్నీ అమెరికాను కాదని యూరప్తో చేతులు కలిపితే ఏం జరుగుతుంది? యూరప్లోని బ్యాంకింగ్ మరియు డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇప్పటికే యూరప్లోని చాలా దేశాలు క్యాష్లెస్ సొసైటీ వైపు వేగంగా వెళ్తున్నాయి. గమనించండి, ఒకవేళ మనం యూరప్ సిస్టమ్ను అడాప్ట్ చేసుకుంటే వారి టెక్నాలజీని కూడా మనం వాడాల్సి ఉంటుంది. అంటే పేమెంట్స్ చేయడానికి ఫోన్లో యాప్స్ కాకుండా నేరుగా మన శరీరంలోనే టెక్నాలజీని అమర్చుకునే రోజులు రాబోతున్నాయి. యూరప్లోని కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రజలు తమ చేతిలో చిన్న మైక్రోచిప్స్ అమర్చుకుని దుకాణాల్లో పేమెంట్స్ చేస్తున్నారు, ఆఫీస్ తలుపులు తీస్తున్నారు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు,
ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వాస్తవం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఏం చెప్తోంది? అంత్య దినాల్లో ఒక మృగం వస్తుందని, ఆ మృగం యొక్క ముద్ర లేకపోతే ఎవరు కొనడానికి గాని అమ్మడానికి గాని వీలుండదని ఉంది. మీరు ఆలోచిస్తే ఈ ముద్ర అనేది అకస్మాత్తుగా ఒకే రోజు రాదు. దానికి కావాల్సిన పునాదులు ఇప్పుడు పడుతున్నాయి. డాలర్ మీద కోపంతో ప్రపంచ దేశాలన్నీ యూరోప్ చెప్పే డిజిటల్ సిస్టంలోకి వెళ్తే ఆ సిస్టంలో భాగంగా ప్రతి మనిషికి ఒక డిజిటల్ ఐడెంటిటీ, ఒక చిప్ అవసరం అవుతుంది. ఆ సిస్టమ్ను కంట్రోల్ చేసేవాడే రేపు ప్రపంచ నాయకుడిగా, క్రీస్తు విరోధిగా మారతాడు. అంటే అమెరికా పతనం అవ్వడం అనేది ఆ మృగం యొక్క ముద్రకు దారి ఇస్తున్నట్టే కదా. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు యూరోప్ ఒక పక్క గ్రీన్లాండ్లో సైన్యాన్ని పెడుతూ తన పవర్ని చూపిస్తోంది, మరోపక్క తన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. బైబిల్ ప్రవచనాల ప్రకారం తిరిగి లేస్తున్న రోమా సామ్రాజ్యం ఆర్థికంగా మరియు సైనికంగా ప్రపంచాన్ని శాసిస్తుంది. మీరు గమనించినట్లయితే ఈ 2026 నాటి పరిస్థితులు అచ్చం దానియేలు దర్శనంలో చూపించినట్టే ఉన్నాయి. దేశాల మధ్య గొడవలు రావడం, డాలర్ పడిపోవడం, యూరోప్ ఒక ఆల్టర్నేటివ్గా ముందుకు రావడం, ఇవన్నీ చూస్తుంటే ఆ ముద్ర పొందే టెక్నాలజీ మనం అనుకున్న దానికంటే చాలా వేగంగా కొన్ని నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యూరోప్లో చిప్ ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అయ్యాయి కాబట్టి దాన్ని గ్లోబల్ సిస్టంగా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ 2026 జనవరిలో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య జరగబోయే ఆ సమ్మిట్ కేవలం ఒక బిజినెస్ మీటింగ్ మాత్రమే కాదు. ఒకవేళ ఈ సమ్మిట్ గనక సూపర్ సక్సెస్ అయితే ఏమవుతుంది? ప్రపంచ దేశాలన్నీ అమెరికాను వదిలేసి యూరోప్ వైపు చూడడం మొదలు పెడతాయి. ముఖ్యంగా మన భారతదేశం లాంటి పెద్ద దేశాలు గనక యూరోప్ యొక్క బ్యాంకింగ్ మరియు డిజిటల్ సిస్టమ్ను అడాప్ట్ చేసుకుంటే ప్రపంచం మొత్తం ఆధారిలోనే నడుస్తుంది. ఇది మన కళ్ళ ముందు మోగుతున్న ఒక బిగ్ సైరన్. ఎందుకంటే క్రీస్తు విరోధి వాడు తన రాజ్యంలో ఉన్న సిస్టమ్ను, టెక్నాలజీని అన్ని దేశాలకు పంపిస్తున్నాడు. మన దేశంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ప్రజలు చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారు. డిజిటల్ పేమెంట్స్ నుండి ఆన్లైన్ బ్యాంకింగ్ వరకు మనం ఎంత వేగంగా అలవాటు పడ్డామో గమనించారా? ఇప్పుడు క్రీస్తు విరోధికి కావాల్సింది కూడా అదే. వాడు తన ఆర్థిక రాజకీయాన్ని, తన టెక్నాలజీని మెల్లగా మన దేశంలోకి ప్రవేశపెడుతున్నాడు. యూరోప్ ఇప్పుడు మనకు శాంతి అనే ముసుగును చూపిస్తోంది. మేం మీకు సహాయం చేస్తాం, మా టెక్నాలజీ వాడుకోండి, డాలర్తో సంబంధం లేకుండా వ్యాపారం చేసుకోండి అని చెప్తోంది. కానీ ఇది కేవలం వాడి నటన మాత్రమే. లోపల ఉన్న అసలు రూపం వేరు. వాడు మెల్లగా ఆర్థిక వ్యవస్థ రూపంలో, టెక్నాలజీ రూపంలో మన ఇళ్లల్లోకి, మన చేతుల్లోకి వస్తున్నాడు. యూరోప్ దేశాల్లో ఇప్పటికే ప్రజలు డబ్బులు వాడకుండా చేతిలో చిప్పు వేయించుకుని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ భారత్ EU సమిట్ ద్వారా ఆ బ్యాంకింగ్ సిస్టమ్ మన దగ్గరకు వస్తే కొన్ని నెలల్లోనే మనం కూడా ఆ టెక్నాలజీని వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభుత్వం లేదా బ్యాంకులు వచ్చి మీ భద్రత కోసం ఈ చిప్లను వేయించుకోండి, ఇక కార్డ్స్ అక్కర్లేదు అని చెబితే మన ప్రజలు దానికి ఎంత ఈజీగా అట్రాక్ట్ అవుతారో చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చెప్పే ఆ మార్క్ ఆఫ్ ది బీస్ట్ అనేది మన దగ్గరకు ఏదో రాక్షసుల్లా రాదు. అది ఒక అవసరంలాగా, ఒక సౌకర్యంలాగా, ఒక అద్భుతమైన టెక్నాలజీ లాగా వస్తుంది. ఈ 2026 సమ్మిట్ ఆ ముద్రకు మార్గం సుగమం చేసే ఒక పెద్ద అడుగు కాబోతుందో లేదో చూడాలి. అనేక మంది బైబిల్ పరిశోధకులు యూరోప్ మళ్ళీ ఉనికిలోకి వస్తుంది, శక్తిని సంపాదిస్తుందని చెప్తున్నారు. అది జరగాలంటే ముందు ప్రతి దేశం వారి మీద ఆధారపడే అవకాశం రావాలి. ఆ అవకాశం అమెరికా పతనమే ఇవ్వబోతుంది. ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. డాలర్ పోయి యూరో రావచ్చు, ఫిజికల్ మనీ పోయి డిజిటల్ చిప్ రావచ్చు. ఇవన్నీ దేవుని వాక్యం ప్రకారం జరగాల్సిందే. రాజులు, రాజ్యాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. పరిస్థితి ఒక్కటే చెప్తుంది, ఇది దేవుని సంఘం ఎత్తబడే సమయం, క్రీస్తు విరోధి రంగం మీదకు వచ్చే సమయం. క్రీస్తు విరోధి వాడి వ్యవస్థ ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉంది. మరి మనం ఆ మృగం ముద్రను తప్పించుకోవడానికి సిద్ధపడ్డామా? ఆలోచించండి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. యేసుక్రీస్తు రాకడను గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి, AI టెక్నాలజీ, రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం. ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ప్రీ ఆర్డర్ చేసుకోండి. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.